శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 7వ భాగం. రచన ముక్కపాటి నరసింహశాస్త్రి గారు. సత్రానికి వచ్చాను. వచ్చి ముందు ఉత్తరం వ్రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని ఉత్తరం వ్రాయడం ప్రారంభించాను. క్షేమం. కొలంబో శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారములు చేసి చెయ్యంగల విన్నపములు ఉభయ కుశలోపరి. పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి, ఎక్కడుంది, ఎక్కడున్నా నేనిక్కడికి వెళ్ళడానికి కారణమేమై ఉంటుందని ఆశ్చర్యపడవచ్చును. ఇది సింహళ ద్వీపానికి ముఖ్య పట్టణం. అనగా పూర్వము మనము రావణాసురుడి లంక అనుకునేవాళ్లమే. అదే సింహళ ద్వీపం. రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయమేమీ లేదు. నేనింతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది. చూస్తూ సహించి ఊరుకోలేకపోయినాను. ఈ దేశ దుస్థితి తొలగించడం ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను. నాకు తోచింది ఏమిటంటే ఒక్కసారి మన అధికారులు దేశం వెళ్ళి వాళ్ళ గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకువస్తే చాలా లాభిస్తుందని, అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావలేనని బయలుదేరాను. వెళ్ళే వాళ్ళము ఎలాగూ వెళ్తున్నాం కదా, ఇదంతా 1-2 పూటల్లో అయ్యే పని కాదాయను. కొంతకాలం అనగా 1 ఏడాదో 2 ఏండ్లో ఉండక తప్పదు. అందుకని ఈ లోపున బారిస్టర్ పరీక్ష చదివి పాస్ అయితే మళ్ళీ స్వదేశానికి వచ్చిన తరువాత ఒకటి కింద తలవంచుకొని పని చేయనక్కర్లేకుండా స్వతంత్రముగా జీవనం చేయవచ్చునని ఊహించి అక్కడ బారిస్టర్ చదవక నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యే ఖర్చు విషయం ఎంత కావలసింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరం వ్రాస్తాను. ప్రస్తుతం ఖర్చు కోసం 500 రూపాయలు ఇక్కడ నర్సాపురం నాటకం కంపెనీలో రాజు వేషం వేసే గజవల్లి నారాయణ గారి ద్వారా 1/14 వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. అయినా నా ఎందుండే స్నేహం చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని సొమ్ము మటుకు త్వరగా పంపించమని చెప్పారు. కాబట్టి 500 రూపాయలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో 500 ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్షల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకొని నాకు ఇచ్చేటట్లుగా టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించగోరెదను. మీరలా చెయ్యని ఎడల పరదేశంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇదంతా తెలివి తక్కువని, ఇంత డబ్బు ఖర్చు అవుతుందని మీరు అనుకోవచ్చును. కానీ నేను చాలా దూరాలోచన చేసే వెళ్తున్నాను. బారిస్టరీ పాస్ అయి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నము చేయవద్దు. నేను తలపెట్టిన కార్యము సఫలం అయ్యేటంత వరకు ఇంటికి రాను. ఈ రోజునని స్టీమర్ ఎక్కుతున్నాను. మీరు వృధా ప్రయాస పడవద్దు. మీతోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇది వరకెప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకముగా నడుచుకోలేదని మీకు తెలుసు. కానీ ఈ విషయంలో మటుకు తెలిస్తే వెళ్ళనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది. ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలనని నమ్మకం ఉండడం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసును. అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు. పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రం మీద ఏమి అపాయం ఉంటుందో అని మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పగోరెదను. మీకందరికీ ఇంత కష్టం కలుగజేసినందుకు నన్ను క్షమించవలేను. మార్షల్స్లో దిగగానే ఉత్తరం వ్రాస్తాను. మా అమ్మకు నమస్కారాలని చెప్పవలేను. చిత్తగించవలేను. విధేయుడు వేమూరి పార్వతీశం. షరా సొమ్ము మటుకు తక్షణం టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా పంపించవలేను. ఈ ఉత్తరం రాయడానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికి కండ్ల వెంబడి నీళ్లు వచ్చినాయి. చెయ్యి వణకడం మొదలుపెట్టింది. కలం ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనేం ఉత్తరం పూర్తి చేసి కవరులో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీస్కి వెళ్ళి పోస్టులో వేసి
వచ్చాను. సత్రంకు వచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నం ఏమీ సహించేది కాదు. ఎలాగో 2 మెతుకులు నోట్లో వేసుకొని లేచి వచ్చి సామాను సర్దుకొని కాసేపు పడుకొని 2 గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్ వారి కంపెనీకి వెళ్ళాను. అక్కడి నుంచి వారు నాతోటి కూడా ఒక బంట్రోతునిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పదిగా కనపడ్డది. నాతోటి ఉన్న బంట్రోత్ ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో నన్ను ఎక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అది వరకే చాలామంది దొరలు దొరసానులు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమర్ కేసే వెళ్తున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మలంగా స్టీమర్ దగ్గరికి చేరాం. మొన్నటికి మళ్ళీని నిలిచిన కిందికి దింపారు. ఒక్కొక్కళ్ళమే పైకి ఎక్కాం. ఒక పెద్ద మేడ మీద నిల్చొని కిందికి చూస్తున్నట్లుగా ఉంది. దాని మీద నిల్చొని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకువెళ్ళి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలామందిమి అక్కడ నిలబడి సముద్రం కేసి, తక్కిన స్టీమర్ల కేసి, ధరిని ఉన్న మేడల కేసి చూస్తున్నాం. ఇంతలోకే గంట వినపడ్డది. కిందకు దిగేవాళ్ళంతా దిగిపోమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్ళకేసి చూస్తూ చేతులు గీస్తూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వాళ్ళని సాగనంపడానికి వచ్చారు కదా అనుకున్నాను. మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే మా అమ్మా నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడల్లా ఎవళ్ళు లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారిని పక్షివలే నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకొని ఇంటి దగ్గర మా అమ్మా నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికి పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమర్ బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్ళు ఇంకా స్టీమర్లో వాళ్ళకి మనుషులు ఆనవాలు తెలియకపోయినా జోబురుమాళ్ళు విసురుతున్నారు. మళ్ళీ ఎన్నాళ్లకో కదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మటుకు నమ్మకమేమిటి, పరదేశంలోనే కడతేరుతామేమో అని భయం వేసింది. భూమి కనపడకుండా ఉంది. తల్లి దయవుంచని ఒక్క దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక భావురమని చంటి పిల్లాడివా లాగా రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చేయి వేశాడు. నిద్రలో నుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నాకేసి చూస్తున్నాడు. ఇంకో వైపున ఒక దొరసాని నా దుఃఖం గ్రహించినట్టుగా నాకేసి జాలిగా చూశారు. నా భుజం మీద చేయి వేసిన అతను తనతోటి కూడా రమ్మని సంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కళ్ళు తుడుచుకొని అతని వెంబడే వెళ్ళాను. 2 అంతస్తుల మెట్లు దింపి అడుగున ఒక హాలులో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి నా సామాను కేసి చూపించాడు. ఇది నేనుండవలసిన గది కాబోలు అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కన ఒక దాని మీద 2-3 పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణి, బూర్లె మూకడు, అందులోకి కుళాయి ఉన్నవి. పక్కనే ఒక సబ్బు పెట్టి ఉన్నది. ఇంకొక పక్క 2 తువ్వాళ్ళు ఉన్నాయి. నా తలావు దిక్కునున్న గోడకి గుండ్రని రంధ్రము, దానికో గాజు తలుపు ఉన్నవి. అదే మా గది కిటికీ. అందులో నుంచి సముద్రం చక్కగా కనపడుతుండేది. పై బల్ల మీదకెక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉన్నది. నేను గదిలోకి వచ్చేసరికి పై 2 బల్లల మీద 2 చైనా కుర్రవాళ్ళు కూర్చొని తమ సామాను సవరించుకుంటున్నారు. నేను నా పెట్టి అది మంచము కిందికి తోసివేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను. చీకటి పడ్డది. గదిలో మొన్నటి స్టీమర్లో మళ్ళని ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా ఉండడం మూలాన్న విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచె పెట్టెలో నుంచి తీసి కట్టుకొని సరుట్టుతోటే కూర్చున్నాను. పై కుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నా కేసు చూస్తున్నారు. ఎవళ్ళు చూస్తే నాకేం, ఇంక రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను.
భోజనము స్టీమర్ వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్ళను అడగడం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గరేమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగడమే మర్చిపోయారో, లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారో ఏ సంగతి దిగిరావడం, హడావిడిలో అడగడం మర్చిపోయాను. ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి, మరపొయ్యి వగైరా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుందాం అని పెట్టె తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతటిలోకే 1 గంట వినబడ్డది. పైనున్న కుర్రాళ్ళిద్దరూ కిందకు దిగి నన్ను కూడా రమ్మన్నారేమోనని వాళ్ళ సంజ్ఞల వల్ల నేను గ్రహించాను. వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కడికో చూద్దామని వాళ్ళతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాలులో బల్ల మీద తెల్లని గుడ్డ పరిచి మామూలు పింగాణి పళ్ళాలు, కత్తులు, కఠార్లు అన్నీ అమర్చి ఉన్నది. అది చూచేసరికి కొంత ధైర్యం వచ్చింది. సరే, మనకు స్వహస్తపాకం తప్పిపోయింది కదా అనుకొని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను. మొత్తం 30-40 మంది దొరలున్నారు. 10-15 దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు. వాళ్ళ ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఫ్రెంచి స్టీమర్ అన్నారు కనుక ఫ్రెంచేమో అనుకున్నాను. అంతా నన్ను నా వేషము చూసి లోపల ఏమనుకున్నారో కానీ వాళ్ళ భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషున సమాధానం చెప్పాను. వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రిమొగాలు వేసుకొని నాకేసి చూశారు. పోని తెలుగున చెబుదామా అనుకున్నాను. అయినా వీళ్ళ మొహం ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమి తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ళ ధోరణి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకు మటుకు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు. మనతోటి మాట్లాడే వాళ్ళైనా ఎవ్వళ్ళు ఉండరు కాబోలు. కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను. ఇంకో క్షణానికల్లా వడ్డెన ఆరంభమైంది. ఈ వడ్డెన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకురావడం, ఎవళ్లకు కావలసినంత వాళ్ళు తీసుకొని వాళ్ళ కంచాల్లో పెట్టుకోవడం, తెచ్చిన పదార్థం దాని ఆకారము వల్ల, వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకో తగ్గది కాదనుకున్నాను. మన దేశంలో మాంసం తినేవాళ్ళైనా కూరల్లే వండుకొని అన్నంలో వేసుకొని తింటారనుకున్నాను. వీళ్ళు అన్నం లేకుండా వట్టి మాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. నాకక్కర్లేదన్నాను. వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటా దిక్కుమాలిన భాష? స్వచ్ఛమైన ఇంగ్లీషులో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెబితేనేమి, గోడకు చెబితేనేమి, నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా. ఇంక మన కర్మము విశ్వస్తలాగా అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్ళబోతూ ఉంటే వాడు కూర్చోమని సంజ్ఞ చేసి వెళ్ళి ఇంకో ధరని తీసుకువచ్చాడు. ఆ వచ్చిన ఆయన ఏదో భాషలోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటి వాడి వంక చూచి, ఈ ఘోరానికి వాణ్ణి కూడా తీసుకువచ్చావెందుకు? నీ వఘోరించావు కదా అన్నాను. తెలుగున అవును. వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితేనేమి, తెలుగు అయితేనేమి, కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కున్నర ఇంగ్లీషు వచ్చునని తోస్తున్నది. సంజ్ఞల వల్లనైతేనేమి, వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీషు భాష వల్ల అయితేనేమి. భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏమన్నాడు. నేను మాంసం తినను అన్నాను. అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించుకొని కూర్చోమని సంజ్ఞ చేసి వడ్డెన మనిషిని తీసుకువెళ్ళి చక్కగా కళ్ళు రొట్టెలు 2 మరికాస్త వెన్న కాసిని ఉడికేసిన బంగాళాదుంపలు పంపించాడు. కడుపు నిండడానికైతే నేమి అవే తిన్నాను. అది పూర్తి అయ్యేటప్పటికి అందరికీ కూడా సగ్గుబియ్యం చీరాన్నము తీసుకువచ్చాడు. సరే, ఇది బాగుందనుకొని నాకిష్టం కూడానేమో మరి కాస్త పుచ్చుకున్నాను. రోజు ఇలా ఉంటే చాలనుకున్నాను. 4 పాటి లేచి నా గది అరలోకి వచ్చాను. స్టీమర్ వాళ్లే పరుపులు అవి వేసి ఉంచడం మూలాన్న నా మంచము బొంత తీయవలసిన అవసరం లేకపోయింది. ఆ పరుపు మీదనే పడుకొని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెలకువ వచ్చింది.
లఘుశంకకు వెళ్ళవలసిన అనుమానంగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు. ఎవళ్ళను అడుగుదామన్నా ఎవళ్ళూ కనపడరు. నా గదిలో కుర్రాళ్లను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్ళకి తెలియదు. ఏమి చేయడానికి తోచలేదు. అలాగే బలవంతాన బిగబట్టుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను. నిద్రపోతామంటే నిద్ర పట్టదు. నిమిషమొక యుగంగా ఉంది. ఎలాగైతేనేం తెల్లవారింది. లేచి హాలులోకి వచ్చాను. అక్కడున్న ఒకరికొకరి దగ్గరికి వెళ్ళి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీష్ను అడిగాను. వాడికి అర్థం కాలేదు. నా భాష వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా 4-5గురిని అడిగి చూశాను. ఎవళ్ళు నన్ను గ్రహించుకోకపోయారు. నా బాధ శక్యం కాకుండా ఉంది. ఇంకో క్షణముంటే పొట్ట బద్దలవుతుందేమోనని భయం వేసింది. పోని సంజ్ఞ చేద్దామా అంటే ఎలాగ సంజ్ఞ చేయడం? సంజ్ఞ చేయడానికి మటుకు వాళ్ళకి ఏం సంజ్ఞ చేస్తే తెలుస్తుందో అక్కడికి మన దేశాచారాన్ని బట్టి 1 వేలు చూపించాను. ఎవళ్లకు తెలియలేదు. 2 వేళ్ళు చూపించాను. దానికి సమాధానం రాలేదు. వాళ్ళ దేశంలో 3 వేళ్ళు చూపిస్తారేమోననుకొని 3 వేళ్ళు చూపించాను. అది అర్థం చేసుకోలేదు. ఒళ్ళు మండింది. 5 వేళ్ళు చూపించాను. అది లాభించలేదు. ఆ కరుణ ఏమి సంజ్ఞ చేశానో, ఎలా వాళ్ళకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలియదు. పర్యవసానం మాత్రం ఒకడు తీసుకువెళ్ళి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాల గదని కూడా చెప్పాడు. నేను అక్కడ అడగకుండాను స్నానం మాట దేవుడెరుగనని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకొని మళ్ళీ నా గదిలోకి వచ్చి దంతధావనం చేసుకొని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకి అన్నీ సిద్ధంగా అమర్చి పెట్టారు. అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్డించారు. నాకు మాత్రమేదో జావా రొట్టె వెన్న ఇచ్చారు. ప్రతిరోజు ఇదే పద్ధతి. పొద్దున్నే లేవడము, కాలకృత్యములు తీర్చుకోవడము, కాసేపు అటు ఇటు తిరగటము, మధ్యాహ్నం భోజనం, కాసేపు నిద్రపోవడం, టీ పుచ్చుకోవడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టు కూర్చోవడం, భోజనం చేయడం, పడుకోవడం. ఇది కార్యక్రమం. 4వ దినాలు ఇలా గడిచినవి. ఓడ అస్తమానం ఊగిసిలాడటము వల్లనో, భోజనం తిన్నగా లేకపోవడం వల్లనో నాకెప్పుడూ వికారంగాను తలనొప్పిగాను ఉండేది. అన్నహితవు బొత్తిగా తప్పిపోయింది. అన్నహితవు అంటే రొట్టె హితవని అర్థం. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నం కళ్ళబడలేదు. ఇలా 4 రోజులు గడిచినవి. 5వ రోజు ఉదయం అహర్నిశాదులు పరిగెడుతున్న స్టీమర్ ఆగిపోయింది. ఎందుచేతనా అని కిటికీలో నుంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది నాకు. భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమర్ సాయంత్రం దాకా ఆగుతుందని, ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చునని చెప్పాడు. వాడు చెప్పడం అంటే చెప్పాడు, కానీ తీరా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా స్టీమర్ బయలుదేరి వెళ్ళిపోతేనో. అయినా ఈ 4 రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టుంది. నా గదిలో ఉన్న చైనా కుర్రవాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నాకు వెళ్ళవలెనని సరదా పుట్టింది. నేను సూటు వేసుకొని కొలంబోలో ఉన్న టోపీ పెట్టుకొని దొరగారిలాగా బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదు, కానీ సముద్రపు టొడ్డున ఒక పెద్ద షాపు, ఒక హోటలు ఉన్నవి. దూరాన్ని నల్లని శరీరము ముద్ద, పెదవులు కోతి మొహాలు, గొర్రె బొచ్చుల్లాగా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బీరున్సు వెంట్రుకలు కలిగి మొల చుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకొని చేతుల్లో బల్లాలు పుచ్చుకొని తిరుగుతున్న 1-2 మనుషులు కనపడ్డారు. వాళ్ళని చూసి పూర్వము చదివిన భూగోళ శాస్త్రం స్మృతికి తెచ్చుకొని ఇది ఆఫ్రికా దేశమై ఉంటుందని ఊహించాను. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలయ్యేసరికి మళ్ళీ స్టీమర్ మీదకి వచ్చాను. సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. నా పేరు స్టీమర్ మీదనున్న వాళ్ళెవ్వరూ నోట పెట్టలేకపోయారు. నేను కొలంబోలో ఎక్కాను కనుక నన్ను కొలంబో గారు అని పిలవడం మొదలుపెట్టారు. నాతోటి మాట్లాడే వాళ్ళెవ్వరూ లేకపోవడం వల్ల, మామూలుగా వాళ్ళు తినే తిండి తినకపోవడం వల్ల, వాళ్ళు తాగే కళ్ళు నేను తాగకపోవడం వల్ల నాకు లోపల ఎలాగో ఉండేది. తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసిందని తోస్తుంది.
ఎవళ్ళో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడం, నాతోటి ఏదో మాట్లాడవలేనని ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఈసారి బయలుదేరిన తరువాత నాకు వికారం, తలనొప్పి ఎక్కువ అయింది. భోజనం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఓపిక లేకపోయింది. నా గదిలోకే ఏ పాలో జావో తీసుకువచ్చి ఇస్తూ ఉండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి ఏమీ నిద్ర పట్టలేదు. తల బద్దలేస్తుంది. ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. కాస్త సొంటి కొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను. ఉంటే మటుకు మనకు గంధం తీసి ఇచ్చేవారెవరు? కళ్ళంబడి నీళ్లు వచ్చినవి. కళ్ళు తుడుచుకొని ఎదురుగుండా చూచేటప్పటికి చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారేస్తే తలనొప్పి ఏమన్నా తగ్గుతుందేమో అని అనుకున్నాను. అంత బాధలోనూ లేచి ఆ టోపీ తీసి ఉండ కింద నలిపి కిటికీలో నుంచి అవతల పారేశాను. వచ్చి పడుకున్న తరువాత కొంచెం కలత నిద్ర పట్టింది. తెల్లవారింది. తలనొప్పి ఏమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టు కూడా ఉంది. కిందటి రేవులో నుంచి స్టీమర్ బయలుదేరిన 3వ రోజు మధ్యాహ్నం 1 గంటకు దొర వచ్చి అందరినీ డాక్టరు పరీక్ష చేయవలసి ఉంటుందని, డ్రెస్సు వేసుకొని సిద్ధంగా ఉండండి చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకు గంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సంజ్ఞ చేశారు. కదలడానికైనా ఓపిక లేకపోయినప్పటికీ నెమ్మదిగా హాలులోకి వచ్చాను. అందరినీ వరుసగా నిలబడ్డమన్నారు. ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మనడం మొదలుపెట్టాడు. కొంతసేపైన తరువాత మిస్టర్ కొలంబో అని పిలిచాడు. నా పేరు వీళ్లకు తెలియక డాక్టర్ తోటి కూడా ఈ పేరే చెప్పారనుకుని స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రజెంట్ సార్ అన్నాను. అంతా పక్కున నవ్వారు. డాక్టర్ నిన్ను కాదన్నాడు. ఇంకొక 80 సంవత్సరముల ముసలిదొర ముందరికి వచ్చాడు. ఆయన పేరు కాబోలు కొలంబో అనుకున్నాను. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను. వాడు స్టీమర్ సుయాజ్ దగ్గరికి వచ్చిందని, ఇక్కడ వైద్యుడిలా పరీక్ష చేయడము మామూలని, జబ్బుగా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ దింపేస్తారని చెప్పాడు. సుయాజ్ అంటే సుయాజు కెనాలేనా అని అడిగాను. ఇంకో 1/2 గంట సుయాజ్ కెనాల్లో ప్రవేశిస్తాం, కావలిస్తే పైకి వెళ్ళి చూడవచ్చును అని చెప్పాడు. నా గదిలో కుర్రవాణ్ణి సహాయం తీసుకొని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తరువాత మొదటిసారి ఇదే టాప్ మీదికి రావటం చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికి ప్రాణం లేచి వచ్చినట్లుంది. దీపాలు పెట్టే వరకు అక్కడే సుయాజు కెనాలు చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పుడు సుయాజు కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి. ఇది మామూలు పడవల కాలవగానే ఉంది. ఎటొచ్చి కొంచెం వెడల్పు, లోతు ఎక్కున ఒడ్డున మన వైపుకు మళ్ళీనే ఈత చెట్టు అవి ఉన్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లను చెప్పారు. ఒంటెలు చాలా కనపడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉంది. దీపాలు పెట్టగానే మళ్ళీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారేటప్పటికి పోర్టు షెడ్ వచ్చామన్నారు. మా గదిలో కుర్రాళ్ళు డ్రెస్ వేసుకుంటూ ఉన్నారు. నన్ను కూడా ఊళ్ళోకి వెళ్దామా రమ్మని సంజ్ఞ చేశారు. సరే, ఇక్కడ కూర్చొని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకొని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకొని బయలుదేరాను. ఆ ఊరు బాగా పెద్దదే. చక్కని షాపులు అవి చాలా ఉన్నాయి. కానీ అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువ ఉన్నట్టు తోచింది. అక్కడ ట్రామ్ కార్లు ఉన్నాయి. కానీ విశేషం ఏమిటంటే వాటంతటా అవి నడవలేవు, గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడ్డది. బజార్లంబడి తిరుగుతుండగా ఒకచోట థామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనపడ్డది. అది చూచేటప్పటికి స్నేహితుడిని చూసినట్లుగా ఉంది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమస్తా నన్ను చూసి ఏం కావాలన్నాడు. ఏమీ అక్కర్లేదన్నాను. మరి అయితే ఎందుకు వచ్చావు? నేను మీ ప్యాసింజర్ను. ఏమైతే ఏమీ లేదు, ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళ్దామని వచ్చానన్నాను. వాడు మాట్లాడలేదు. నేనొక మాటిటు అటు చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను. దగ్గరలోనే పోస్టాఫీస్ కనపడ్డది. అందులోకి వెళ్ళి ఒక కార్డు కొని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఒక ఉత్తరం రాసి పోస్టులో వేసి బయటకు వచ్చాను.
అక్కడ ఒక షాపులో ఉన్ని తోటి తయారు చేసిన 2 జానల వెడల్పు గల చక్కని మెడపట్టీలు లాంటివి కనపడ్డాయి. వెళ్ళేది చలిదేశంగా ఇది ఒకటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్న మెడకు చుట్టుకున్న వెచ్చగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి అని ఒకటి కొన్నాను. అక్కడ ఒక కాఫీ హోటల్ కనపడితే వెళ్ళి కాస్త పలహారం చేసి నిమ్మలముగా మళ్ళీ స్టీమర్ చేరుకున్నాను. సాయంత్రం 7 గంటలకి స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే ఉంది. కానీ పొద్దుటి నుంచి ఆరంభించింది నా అవస్థ. అది వికారము కాదు, అవి వాంతులు కావు. లోపల నుంచి డోకు వస్తుండడమే కానీ పైకి ఏమీ రాకపోవడం. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ల నుంచి కులాసాగా తిరుగుతున్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండి లేదు సరికదా, పచ్చి మంచినీళ్ళైనా ఎరుగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు. కాస్త గాలి అయినా రాకుండా గది కిటికీ తలుపులు రేకులు వేసి బిగించారు. ఏమిటి ఇలా చేస్తున్నారంటే తుఫానుగా ఉంది, కిటికీ తలుపులు తీసి ఉంటే నీళ్లు లోపలికి వస్తాయన్నారు. ఇలా సుమారు వారం రోజులు రాత్రింబగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను. ఏమీ తోచక గడియారం చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారం కాలక్రిందల పెట్టుకొని అస్తమానము చూసుకుంటూ ఉండేవాడిని. మొదటి రోజులలో బాగానే ఉండేది, మంచి గడియారమేనని సంతోషించాను. కానీ పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికేమి వచ్చేదో కానీ తెల్లవారేసరికి రోజు పావుగంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనిపించదు. పోని ఒక రోజైతే అనుకోవచ్చును. అనుదినము ఇలా వెనుకంజ వేయడం చూసి నాకు ఒళ్ళు మండుకొచ్చింది. అయినా 2.5 దూట బిళ్ళలు లాంటివి తీసుకొని ఇలాంటి గడియారం నాకు ఇచ్చాడేమో అనుకున్నాను. ధరలు కూడా వీలైనప్పుడు మోసం చేయడానికి వెనుదీయరని తెలిసింది. ఈ విధవ గడియారం కూడా తీసుకెళ్లడం ఎందుకు అనుకున్నాను. చూసి పారేయడానికి ప్రాణం ఒప్పలేదు. సరే ఏదో పోని అరగంట ఇంచుమించుగా తిరుగుతుంది కదా, అసలు లేని భావ కంటే గుడ్డి బావైనా మేలనుకొని పారవేయడం మానేసి పెట్టెలో పెట్టాను. తరువాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి ఇవ్వాళే దిగిపోవడం బెంగెట్టుకోకు, ఇంకో గంటతో 2 గంటలకో దరి చేరుతాం, భూమి కనబడుతుంది, లేచి కాస్త పలహారం చేసి పైకి వెళ్ళి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ 4-5 రోజులు తిండి లేకపోవడం మూలాన చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. లేస్తే కాళ్ళు దడదడలాడుతున్నాయి. అలాగే లేచి దంతావధానం చేసుకొని చొక్కాలు తొడుగుకుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు. కాస్తంత తిని నిమ్మలంగా పైకెక్కాను. సుమారు 8 గంటలు అవుతుంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సముద్రం ఎంతో చక్కగా ఉంది. సూర్యుడప్పుడే ఉదయించి ఉన్నట్టున్నాడు. తరుణ కిరణములప్పుడే తరంగముల మీద నాట్యం చేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెర తీసినట్లు మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతములు మొదలైనవి కొంచెం కనిపిస్తున్నాయి. అన్నిటికంటే స్పష్టముగా ఒక పర్వతం మీద దేవాలయము, శిఖరం మీద సువర్ణ విగ్రహము ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానముగా కనబడ్డది. అంతకంతకు దరిచేరుతున్నాము. అక్కడ హార్బర్లో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్కలేదు. ప్రపంచంలో ఉండే స్టీమర్లు అన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది. నా మనస్సులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు 11 గంటలు అయ్యేసరికి మార్సెల్స్ చేరాము. ప్లాట్ఫారం మీదకి రైలు వచ్చినట్లుగా మార్సెల్స్లో స్టీమర్ సముద్రంలోకి వచ్చింది. ప్లాట్ఫారం దగ్గరికి చేరింది. ప్లాట్ఫారం నిండా జనం కిటకిటలాడుతున్నారు. స్టీమర్ మీద ఉన్న వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళు స్టీమర్ మీద వాళ్ళకి చేతులు ఊపడం, జేబు రుమాళ్ళు విసరడం, ముద్దులు గిరవాటు వేయడం. వీళ్ళ తాలూకా బంధువులంతా వీళ్ళని చూడ్డానికి వచ్చారు కదా
అనుకున్నాను. స్నేహితులు కానీ బంధువులు కానీ లేనివాణ్ణి నేనొక్కడినే. నరసాపురం నుంచి నేనెప్పుడింటికి వచ్చి నా ముందు ఉత్తరం రాస్తే మా అమ్మ ఎంత పని ఉన్నా వీధిలో నిల్చొని నా రాకకు ఎదురు చూస్తూ ఉండేది. మా నాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకెదురుగుండా వచ్చేవాడు. ఇవాళ ఇక్కడెవ్వళ్ళు లేకపోయేటప్పటికి ఎంతో దుఃఖం వచ్చింది. కొత్త ప్రపంచంలోనికి వెళుతున్నాను కదా. అనుభవం లేనివాణ్ణి, కుర్రవాణ్ణి, వెనుక ఆసరా ఎవళ్ళు లేకుండా ఈ దేశంలో ఎలా నిగ్రహించుకోగలనా అని భయం వేసింది. ఒక్కొక్కళ్ళే దిగి కిందనున్న వాళ్లను కౌగలించుకొని ఆనంద బాష్పములు కారుస్తూ ఉంటే నాకు కళ్ళ వెంబడి నీళ్లు వచ్చి అట్టే చూస్తూ నిలబడ్డాను. నేనొక్కడిని తప్ప తక్కిన వాళ్ళంతా దిగారు. ఆఖరు మనిషి వెళ్ళిపోతుండగానే ఒక దొర నా దగ్గరికి వచ్చి ఇంగ్లీషు నా పలకరించాడు. ప్రాణం లేచి వచ్చింది. దొర అయినా కొంచెం మాట్లాడవచ్చును కదా అనుకున్నాను. కొలంబో నుంచి వస్తున్నారా అన్నాడు దొర. అవును. మీ సామాన్ ఎక్కడుంది? కింద. ఇక్కడ మీరు ఎరుగున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మీరెవరు? నేను థామస్ కుక్ కంపెనీ మనిషిని. మీకేమైనా సహాయం కావలిస్తే చేస్తాను. మీరెక్కడ బస చేయదలుచుకున్నారు? నాకేం తెలియదు. నాకు ఈ దేశం కొత్త. మీరు రాకపోయినట్టయితే ఏం చేసేవాణ్ణో తెలియదు. శ్రమ అనుకోక దయచేసి నన్నేదైనా హోటలుకు తీసుకువెళితే చాలా సంతోషిస్తాను అన్నాను. ఒక నిమిషం నన్ను ఎగాదిగా చూసి పెద్ద హోటల్కి తీసుకువెళ్ళనా అన్నాడు. ఇంగ్లాండు వెళ్తున్న వాళ్ళము పెద్ద హోటల్కు వెళ్లకుండా చిన్న హోటల్కు వెళ్ళడమేమి కర్మం అనుకొని పెద్ద హోటల్కే తీసుకువెళ్ళమన్నాను. అతను మళ్ళీ ఒకసారి నా వంక చూసి పెద్ద హోటల్లో చాలా ఎక్కువ అవుతుంది అన్నాడు సంకోచిస్తూ. పైకి ఇలా కనపడ్డా నేను చాలా డబ్బు గలవాణ్ణి అని వాడు అనుకోవడానికి చిరునవ్వుతో మరేమీ పర్వాలేదు, భయపడకండి, తీసుకువెళ్ళండి అన్నాను. సరే, మీ సామాను ఎక్కడుందో చెబితే పైకి తెప్పిస్తాను అన్నాడు దొర. ఫలానా చోట ఉందని చెప్పగానే సామాను పైకి తప్పించి దయచేయండి వెడదాం అన్నాడు. దర్జాగా స్టీమర్ దిగి బయటికి వచ్చి బండెక్కి తిన్నగా హోటల్కు వచ్చాం. హోటల్ అంటే చిన్నపట్నంలోనూ కొలంబోలోనూ ఉన్నట్టుగానో అంతకంటే కొంచెం బాగానే ఉంటుంది కాబోలు అనుకున్నాను. ఇది పైకి చూస్తేనే చాలా పెద్ద మేడలాగా కనపడ్డది. ఇంత గొప్ప మేడ ఇది వరకెప్పుడూ చూడలేదు. బండి ఆగగానే తమాషా వేషము వేసుకున్న మనిషి ఒకడు వచ్చి బండి తలుపు తీశాడు. నన్ను చూడడంతోనే కొంచెం తల పైకెత్తి ఇంకొక పక్కకి చూడడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక మాటు నా వైపు చూసి నాతోటి ఉన్న దొరకేసి ఇలాంటి వాడిని ఎందుకు తెచ్చావు అన్నట్లుగా చూశాడు. ఆ చూపుతోటి నేను సగం కుంగిపోయాను. మేమిద్దరము దిగగానే నా సామాను కేసి చూసి ఇతనక్కడ నుంచోకుండా హోటల్ గుమ్మం దగ్గరకు నడిచాడు. వాడి వెనకాలే మేము నడిచాము. లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు. కేవలం ఇంద్రభవనం లాగానే ఉంది. ఎరక్కపోయి పెద్ద హోటల్కి తీసుకువెళ్ళమన్నాను. ఎంత డబ్బు అవుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు వెర్రిమొహం వేస్తే ఏమి లాభం అనుకొని నా జీవితమంతా ఇటువంటి హోటల్లోనే గడిపినట్టుగా దర్జాగా నడవడం మొదలుపెట్టాను. నా తోటి వచ్చిన దొర అక్కడున్న గుమస్తాతోటి ఏదో చెప్పాడు. ఆ గుమస్తా ఒక పెద్ద చిట్టా తీసి అందులో నన్ను సంతకం చేయమన్నాడు. మా దొర నన్ను ఒక బంట్రోతుకు అప్పచెప్పి వాడు నా గదికి తీసుకువెళ్తానని చెప్పి నన్ను భోంచేసిన తరువాత వాళ్ళ ఆఫీసుకు రమ్మని చక్కా పోయినాడు. బంట్రోతు నా సామాను తీసుకువెళ్ళి అక్కడొక చిన్న గదిలో పెట్టాడు. ఆ గది ముందు ఇనుప కటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉండేవి ఉన్నాయి. గది బొత్తిగా చిన్నదిగా ఉన్నది. అందులో ఒక చిన్న బల్ల ఉన్నది. ఇంత చిన్న గదిలో ఉండడం ఎలాగో అనుకున్నాను. మంచం వేసుకోవడానికి స్థలం లేదు. సరికదా బల్ల మీద పడుకుందామనుకున్నా పొడుగు సరిపోయేటట్టు లేదు. గదిలో మటుకు దీపం వెలిగించారు. గాలి రావడానికి ఎక్కడ కిటికీ అయినా కనపడదు. ఇంత పెద్ద హోటలులో ఇంత చిన్న గదులేమిటా అనుకున్నాను. అన్నీ అలాగే ఉంటే తక్కిన వాళ్ళంతా ఎలా ఉంటారా అనిపించింది. ఒకవేళ నన్ను చూచి లోకువ కట్టి ఇంకొకళ్ళకి పనికిరాని గది నాకు ఇచ్చాడేమో అనుకున్నాను. నాకు తక్కువ మటుకేమిటికి
ఈ గదిలోకి వెళ్ళకూడదనుకున్నాను. సామాను అందులో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు. నేను రాను అన్నాను. రమ్మని ఊరికే స్నగ్న చేయటం మొదలుపెట్టాడు. వాడి భాష నాకేమీ తెలియడం లేదు. ఏమైనా సరే నేను రానని గట్టిగా చెప్పాను. వాడికేమీ అర్థం కాక వెర్రిమొహం వేసుకుని నాకేసి చూశాడు. దీని సంగతేమిటో కనుక్కుందామని గుమస్తాను పిలిచాను. గుమస్తా కూడా లోపలికి వెళ్ళమన్నాడు. ఈ గది అయితే నాకక్కర్లేదు, ఇంకొక హోటల్కు వెళ్తాను అన్నాను. వచ్చి రాని ఇంగ్లీషులో నన్ను లోపలకు దయచేయమన్నాడు. ఆ హోటలులోకి వచ్చిన వాళ్ళు ఎవళ్ళో దొర సానులు నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు. నాకు ఆ గది అక్కర్లేదు, నా సామాను యువతల పడవేయమని మళ్ళీ చెప్పాను. గుమస్తాతో ఇంకా వాదించి లాభం లేదనుకున్నాడు కాబోలు. నన్ను చేయి పట్టుకొని బలవంతంగా గదిలోకి తీసుకువెళ్ళి తలుపు వేశాడు. వేయడంతో గది హఠాత్తుగా అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది. నేను హడిలిపోయి కెవ్వుమన్నాను. ఇంతలోకే గది ఆగింది. బంట్రోతు తలుపు చేసి బయటికి నడవమన్నాడు. ఇదేమి నాకు అర్థం కాలేదు. ఇంకా ఏమి వింతలు జరుగుతాయో అనుకొని ఆశ్చర్యపోతూ యువతలకు వచ్చాను. బంట్రోతు సామాను తీసుకొని తనతోటి రమ్మని తిన్నగా ఒక గదిలోకి తీసుకువెళ్ళి ప్రవేశపెట్టాడు. అప్పటికి ప్రాణం కుదుటపడ్డది. ఇందాకడిది మేడ శ్రమ పడకుండా ఎక్కడానికి ఉపాయం కదా అని తెలుసుకున్నాను. నన్ను చూసి వాళ్ళంతా ఎంత నవ్వుకున్నారో కదా అని సిగ్గుపడ్డాను. ఈ గది కూడా హోటల్కు తగినట్టుగా ఉంది. విశాలమైన పెద్ద మంచము, దానిపైన 2 పరుపులు, పైన బాగా 2 అరచేతుల దళసరి గల పట్టు బొంత, ఒక పక్కన సోఫా, 2 కుర్చీలు, ఒక మేజా, దానిపైన పెద్ద అద్దము, ఇంకో మేజా పైన ఒక పెద్ద పింగాణి బూర్లె మూకుడు, నీళ్లు సహితంగా 2 కూజాలు, సబ్బు, మల్లెపూలాగా ఇస్త్రీ చేసిన 2 తువ్వాళ్ళు. ఇంకా ఆ గోడలు అందము వర్ణించడానికి శక్యం కాదు. నేను కళ్ళు అప్పగించి గదికేసి చూస్తుంటే బంట్రోతు నా సామాను అక్కడ పెట్టి వాడి దారిన వాడు చక్కా పోయాడు. నేనొక్క నిమిషం సోఫా మీద కూర్చొని విశ్రాంతి తీసుకొని సౌఖ్యమన్నా అనుభవమన్నా దొరలదే కానీ మనకేముందనుకున్నాను. మన దేశం ఎప్పుడిటువంటి స్థితిలోకి వస్తుందా అనుకున్నాను. తలుపు దగ్గరే గోడని బొత్తాము నొక్కండి అని ఇంగ్లీషు వ్రాసి ఉంది. ఎందుకలా వ్రాశాడని ఆలోచించి వచ్చిన వాళ్ళంతా నొక్కాలేమోననుకొని నొక్కాను. 1 నిమిషానికల్లా ఒక బంట్రోతు పరిగెత్తుకొని వచ్చి ఫ్రెంచ్లో ఏదో అన్నాడు. నాకు ఊరికే ఆకలి దహించుకుపోతున్నది. వీడు వచ్చి ఆ భాష మాట్లాడడంతోటే నాకు ఒళ్ళు బక్కున మండి, నీవు మర్యాదగా ఇంగ్లీష్ మాట్లాడితే మాట్లాడు, లేకపోతే కిక్కురమనకుండా అవతలికి నడవమన్నాను. వాడికి ఇంగ్లీష్ కొద్దిగా తెలుసునని తోస్తుంది. మీరెందుకు గంట కొట్టారు అన్నాడు. నేను గంట కొట్టలేదు, చిత్తం గంట కొట్టినట్లు వినపడితే వచ్చానండి. తమకేమైనా కావాలా అన్నాడు. అన్నట్టు భోజనం చెయ్యాలి. భోజనాల సావిడి ఎక్కడ అన్నాను. అప్పుడు ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా వాడు నాకేసి ఓసారి చూసి, మీరు మీ గదిలో భోజనం చేస్తారా, అందరితోటి హాలులో భోజనం చేస్తారా అన్నాడు. అందరితో పాటు హాలులో భోజనం చెయ్యకుండా నా గదిలో ఎందుకు భోంచేయాలి, అక్కడికే తీసుకువెళ్ళు అన్నాను. చిత్తం దయచేయండి అని హాలులోకి తీసుకువెళ్ళి ఒక మూల కూర్చోబెట్టాడు. ఒకదానికంటే మరొకటి మరీ వింతగా ఉంది. ఇది వరకు అన్ని ఊళ్ళల్లోనూ చూసిన అన్నింటికంటే ఈ హాలు ఎక్కువ అందముగా ఉంది. అక్కడ బల్లలు, వాట్లపైన మల్లెపువ్వు లాంటి గుడ్డలు, వాట్లపైన రంగురంగుల పువ్వులతోడి ఉన్న రకరకాల కూజాలు, తెల్లని ఆ పళ్ళాలు చూస్తే కన్ను చెదిరిపోతుంది. ఏమి ఈ సౌందర్యము, ఐశ్వర్యము అని ఆశ్చర్యపోతూ గుడ్లు అప్పచెప్పి చూస్తూ కూర్చున్నాను. హాలు నిండా అనేక మంది దొరసానులు భోజనానికి కూర్చున్నారు. వాళ్ళ వేషాలు చూస్తేనే చాలా గొప్పవాళ్ళని తెలుస్తున్నది. నా బోటి వాండ్లకు కూడాను నాకేసి ఒక్కసారి కన్నెత్తి చూసి తల వంచుకొని వాళ్ళ ధోరిన వాళ్ళున్నారు. బ్రాహ్మణ భోజన మధ్యమందు ఎదురుగా వచ్చిన పంచముణ్ణి చూసినట్టుగా వాడు నాకేసి చూసినట్టు తోచింది. ఎరక్కపోయి వచ్చాము కదా ఇక్కడికి అనుకున్నాను. బంట్రోతు ఒకడు వచ్చి మాంసం కూర ఉన్న కంచం ఒకటి నా దగ్గర పెట్టాడు. నేనది తిననని సూచించాను. ఏం కావాలన్నాడు. నేను శాకాహారిని అని చెప్పాను. అంటే ఆ కంచం తీసుకువెళ్ళి ఒక చేపను తీసుకువచ్చి పెట్టాడు.
అది పనికిరాదంటే 2 కోడిగుడ్లు తీసుకువచ్చి పెట్టాడు. ఆశ్చర్యపోతూ ఇవి సహించవని చెప్పాను. ఏదో కొత్త రకం జంతువును చూసినట్లుగా నాకేసి చూసి 4 ఉడకవేసిన బంగాళదుంపలు, చిక్కుడు గింజలు మొదలైనవి కేవలం శాకాహారం తీసుకువచ్చి అమిత నిర్లక్ష్యముగా పెట్టాడు. బంట్రోతుకున కూడా లోకువైపోయినాను కదా అని విచారించాను. భోజనం అయ్యింది. ఇంకొక్కసారి కుక్ వారి కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి డబ్బేమైనా వచ్చిందేమో కనుక్కుందామని బయలుదేరాను. మేడ దిగడానికి పొద్దుటి గది కోసం కేక వేద్దామనుకొని ఎలా పిలవడమో తోచక మామూలుగా మెట్లు దిగి కిందికి వచ్చాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.